నమస్తే. తమ పిల్లలను విదేశాలలో చదివించాలి అనేది చాలా మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద డ్రీమ్ గా ఉంటుందండి. చాలా మంది దగ్గర పిల్లల్ని విదేశాలలో చదివించడానికి కావాల్సినంత బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ ఎలా, ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఎలా పంపించాలి, అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, అక్కడ స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని వసతులు ఉంటాయా, అలానే అక్కడ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది, ఇలా రకరకాల డౌట్స్ తల్లిదండ్రుల మెదళ్లను ఒక రకంగా చెప్పాలంటే తొలిచేస్తాయనే చెప్పచ్చు. వీటన్నిటికీ చక్కటి ఆన్సర్తో పాటు మంచి సొల్యూషన్ మా దగ్గర ఉంది అంటున్నారు విదేశ్ కన్సల్ట్ డైరెక్టర్ సాయినాథ్ గారు. మరి మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దామా? నమస్తే అండి సాయినాథ్ గారు. నమస్తే అండి సాయినాథ్ గారు, పిల్లల్ని చాలా మంది పేరెంట్స్ జర్మనీలో చదివించాలనో కాశపడుతున్నారు అని అనుకుందామండి. సో అక్కడ ఎట్లా ఉంటుందంటారు? తమ పిల్లల్ని జర్మనీకి చదివించడానికి వెళ్లే పేరెంట్స్ కి పిల్లలకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? సో ఫస్ట్ అండి, యాక్చువల్గా మీరు ఇప్పుడు జర్మనీ గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ చెప్తాను. ఏంటంటే ఈ రోజున అమెరికాలో వచ్చేటప్పటికి సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి. ఓకే. అంటే జనరల్ గా మనకి పిల్లవాడు పుట్టగానే మా పిల్లవాడిని అమెరికాకి పంపాలనే ఉద్దేశంతో చాలా మంది పేరెంట్స్ డబ్బులు సేవ్ చేయడం మొదలు పెడతారు. బై ద టైమ్ దే యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అప్పటికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు వాళ్ళు రెడీ చేసుకుంటారు. దేనికోసం? అమెరికాకి పంపాలనే ఉద్దేశంతో. అందరి ఉద్దేశాలు అవడం వల్ల అక్కడ మన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అవును, నిజమే. సో దీంతో ఏమైపోయిందంటే బేసికలీ ఒక మంచి దేశం, నేను అసలు నో డౌట్ దాంట్లో. కానీ దాంట్లో ఏంటంటే ఒక లిమిట్ వరకే బాగుంటుంది, ఏదైనా అతి మంచిది కాదు. ఎక్కువ స్వీట్ తిన్నా కూడా మనకు పడదు. సో ఇక్కడ కూడా ఏంటి, అమెరికాకి ఎక్కువ మంది వెళ్ళిపోవడం వల్ల ఆయా దేశాల్లో ఏమవుతుంది, ఇప్పుడు మన లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 3 లక్షల మంది పైచలకి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళారు. దాంట్లో అక్కడ వాళ్ళు H1B వీసాలో మాత్రం వాళ్ళు ఓన్లీ 85,000 మందికి H1B వీసా ఇస్తారు. దట్టు మళ్ళీ ట్రంప్ గారు వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకా దాని మీద ఇంకా ట్రంపెట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ 3 లక్షల మందిలో 85,000 మందికి ఒట్టి చదువుకునే వాళ్లే కాకుండా మళ్ళీ ఇండియాలో ఉన్న కంపెనీస్ కూడా ఒక 4 లక్షల మందికి వాళ్ళు H1B ఫైల్ చేస్తారు. తద్వారా వెరసి ఒక 7 లక్షల మంది లాటరీ వేస్తే దాంట్లో 85,000 మందికి మాత్రమే లాటరీ పిక్ చేసి H1B ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా మళ్ళీ వీసా దొరకక మళ్ళీ వాళ్ళు ఇంకో స్టేటస్ అను మళ్ళీ F1 చేయడము, అంటే మళ్ళీ స్టడీస్ చేసుకోవడము, ఇది ప్రస్తుతం జరుగుతున్న గందరగోళం. 2 ఆస్ట్రేలియా వీసాలు అంత మాత్రమే ఉన్నాయి. అంటే బేసికలీ ఇండియాని లెవెల్ 2 లోని కంట్రీ లెవెల్ 3 చేశారు. తద్వారా ఆస్ట్రేలియా వీసా స్టాప్ అయ్యాయి. కెనడా గురించి మనకు తెలిసిందే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఇండియా కెనడాకి అంత రిలేషన్స్ గొప్పగా లేదు. సో ఇటువంటి టైంలో చాలా మంది పేరెంట్స్ కున్న మేజర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏ కంట్రీ అయితే బాగుంటుంది. సో దాంట్లో రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ జర్మనీ అండి. ఎందుకంటే జర్మనీ ఏంటంటే ఇది ఒక భౌగోళికంగా ఒక చిన్న దేశం, యూరోప్ లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లేయర్. ఈ జర్మనీ కంట్రీ ఏంటంటే బేసికలీ తెలంగాణ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ చిన్న కంట్రీ ప్రపంచంలోనే 3rd రిచెస్ట్ కంట్రీ, ప్రపంచంలో 5th ఇండస్ట్రియలైజ్ కంట్రీ. అంటే ప్రపంచానికి ఇండస్ట్రియలైజేషన్ నేర్పించిందే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మన కోర్ కంపెనీస్ అన్ని కూడా బేసికలీ జర్మనీ నుంచే. అంటే వీ టేక్ ద కంపెనీస్ లైక్ Volkswagen, BMW, Audi, Mercedes, ఇవన్నీ జర్మన్ కంపెనీస్. సో అలా అక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే ఇదంతా మెకానికల్ ఎక్సలెన్స్ అనుకుంటారు. బట్ ద సేమ్ టైం ఐటీ వాళ్ళు చాలా మంది ఈ కంపెనీస్ కి వర్క్ చేస్తారు. ఐటీ ఈస్ గుడ్, అండ్ వీళ్ళందరికీ మళ్ళీ సేల్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి. మేనేజ్మెంట్ ఇస్ గుడ్. లైఫ్ సైన్సెస్ లో బేయర్ కంపెనీ ఆర్ బయోకెమ్ ఇండియా, బయోకెమ్ యాక్చువల్లీ ఈస్ ఫ్రమ్ జర్మనీ. సో ఇలా లైఫ్ సైన్సెస్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆయా దేశాల్లో మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మనం మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం ఉదరగొట్టి దాదాపు 400 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మన ఇండియా చేస్తోంది, విచ్ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అయితే జర్మనీ తెలంగాణ కంటే కొంచెం పెద్ద కంట్రీ. ఆ కంట్రీ 1.6 ట్రిలియన్ చేస్తుంది. అంటే ఇండియా కంటే 4 రెట్లు వాళ్ళ ఎక్స్పోర్ట్ కెపాసిటీ ఉంది. అంటే విచ్ షోస్ దట్ యాక్చువల్లీ ద పొటెన్షియల్ ఆఫ్ ద రియల్ కంట్రీ సిచ్యువేషన్. దాని ద్వారా ఇంకోటి సగటున మన జీడిపి కంట్రీస్ చూసుకోవాలి, అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాకు చూసుకున్నట్లయితే మనకు వచ్చే $2,500 మంది, విచ్ ఇస్ దాదాపు 2,20,000 రూపాయలు ఇస్ సగటు సంపాదన ఇండియాలో. వాళ్ళది వచ్చేటప్పటికి $65,000, విచ్ ఈస్ యాక్చువల్లీ ఫార్ మోర్ బెటర్ దాన్ ద ఇండియన్ సిచ్యువేషన్. కాబట్టి ఇలా మనం చాలా కంపారిజన్స్ చూసుకుంటే, అంటే బేసికలీ మనం వెళ్ళేటప్పుడు ఆయా దేశాల్లో మనకి ఇన్కమ్ ఎలా ఉంటుంది, సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఈ పాయింట్స్ మనం చూసుకున్నప్పుడు జర్మనీ ఈజ్ యాక్చువల్లీ ఆల్వేస్ గివింగ్ ఏ వెరీ పాజిటివ్ ఇన్సైట్ ఫర్ ది ఇండియన్ స్టూడెంట్స్ అండి. మరి అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, అండ్ జర్మనీ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే స్టూడెంట్ ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటే ముఖ్యంగా పబ్లిక్ యూనివర్సిటీస్ అనేవి చాలా renowned universities in the world. And German education system ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు, బట్ రియాలిటీ ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్తాం కదా, చదివేటప్పుడు ఈజీగా ఉందనుకోండి జాబ్ చేయడానికి పనికిరావు.
చదివేటప్పుడు కష్టపడితే జాబ్ పనికి వస్తాం. అవును. సో జర్మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఆహా. అది జస్ట్ ఏంటంటే వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి సెట్ కాదు. ఓకే. అది పూర్తిగా సబ్జెక్ట్ గా నేర్చుకుని అక్కడ వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడ వెళ్ళాక మన వాళ్ళు ట్యూన్ అయిపోతారు. మ్మ్. సో దాని ప్రకారంగా చదివినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్స్ బాగా వస్తాయి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 ఇది పబ్లిక్ యూనివర్సిటీస్ కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి. జనరల్ గా పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ జనరల్ గా వేరే చోట్ల వ్యత్యాసం ఉంటుంది. బట్ జర్మనీలో ఏంటంటే జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా గవర్నమెంటే మానిటర్ చేస్తుంది. తద్వారా ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా క్వాలిటీ తగ్గించి ఇది అలా ఇలా చేస్తా అంటే జర్మన్ గవర్నమెంట్ ఒప్పుకోద్దు దానికి. మ్మ్. యు ఆర్ గివింగ్ ఎ జర్మన్ డిగ్రీ, మ్మ్. సో యూ హ్యావ్ టు ఫాలో అవర్ రూల్. అంతే. కాబట్టి జర్మనీలో కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాంప్రమైజ్ ఉండదు. పబ్లిక్ యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎటువంటి తేడా ఉండదు. మ్మ్. సో ఇక్కడ మన పబ్లిక్ యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీకి తేడా ఉండదు, కానీ ఒక తేడా ఉంది ఏంటంటే డబ్బులు. ఓ. ప్రైవేట్ యూనివర్సిటీ అనేటప్పటికి ఆబ్వియస్లీ ద ఫీజ్ విల్ బి దేర్. ఆహా. ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజు వచ్చి అప్రాక్సిమేట్లీ మనకు 10 లక్షల నుంచి మొదలై ఒక 25 లక్షల వరకు ఉన్నాయి. డిఫరెంట్ యూనివర్సిటీ Yearly. 2 years కి 2 కలిపి, years కి కలిపి. 2 years మాస్టర్స్ కి కలిపి 10 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఆహా. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ కోర్స్ టు కోర్స్ అండ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ డిఫర్ అవుతుంది. మ్మ్. పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చినట్లయితే ద ఫీజ్ ఇస్ యాజ్ లో యాజ్ ఓన్లీ 500 euros పర్ సెమిస్టర్. అంటే ఇండియన్ కరెన్సీలో 40,000 రూపాయలు ప్రతి 6 నెలలకు ఫీజు. సో పర్లేదు, ఎక్కడైనా అంతే అవుతుంది వెరీ కదా. వెరీ అఫోర్డబుల్. ఓకే. అయితే ఇలాంటి పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ రావాలంటే ముఖ్యంగా స్టూడెంట్ ఉండాల్సిన అర్హత ఏంటంటే వాళ్ళ బీటెక్ లో ఆహా. ఇండియాలో దే షుడ్ హ్యావ్ మినిమం 75% టు ఓకే. గెట్ ఇన్ టు పబ్లిక్ యూనివర్సిటీ. మనకి బీటెక్ అయితే సరిపోతుంది, మళ్ళీ Yes. 10th ఇంటర్ ఇవన్నీ ఏం క్యాలిక్యులేట్ చేయరు. మోస్ట్ రీసెంట్ డిగ్రీ ముఖ్యంగా వాళ్ళు పర్సెంటేజ్ చూస్తారన్నమాట. ఓకే. సో అక్కడ మాస్టర్స్ అప్లై చేసేటప్పుడు బ్యాచిలర్స్ పర్సెంటేజ్ చూస్తారు. ఆహా. ఈ బ్యాచిలర్స్ పర్సెంటేజ్ ఎప్పుడైతే 75 అబౌవ్ అవుతుందో దెన్ వీ కెన్ ఆప్ట్ అండ్ అప్లై ఫర్ పబ్లిక్ యూనివర్సిటీ. మ్మ్. అండ్ ఇట్ డజంట్ మీన్ ఆర్ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ ఇట్. అదే. సో అప్లికేషన్ చేయడానికి ఇది ఒక ఎలిజిబిలిటీ. తర్వాత IELTS పరీక్ష ఉంటుంది. మ్మ్. IELTS పరీక్ష కేవలం 6.0 వచ్చినా చాలు. మ్మ్. సో IELTS 6.0 వచ్చి బీటెక్ లో 75 అబౌవ్ ఉంటే ఖచ్చితంగా మన పబ్లిక్ యూనివర్సిటీ అప్లై చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే. దాంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా మనం అవసరం అయితే అప్లై చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్. Hmm. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసాము, మెకానికల్ చేసాము, అండ్ వీ వాంట్ డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈస్ నాట్ రిలేటింగ్ టు యువర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి దగ్గర అడ్మిషన్స్ కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ప్రైవేట్ కూడా కొన్ని బ్యాకప్ పెడతాం. అంటే Okay. పబ్లిక్ చేస్తూ ప్రైవేట్ కూడా చేస్తాం. Hmm. తద్వారా ఏంటంటే వీ విల్ మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్ ఈస్ నాట్ వేస్టింగ్ ద టైం. బికాస్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే జర్మనీలో 2 ఇంటేక్స్ అండి. ముఖ్యంగా మార్చ్ ఇంటేక్ ఉంటుంది, సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది. ఇప్పుడు మార్చ్ ఇంటేక్ ఇప్పుడు స్టూడెంట్స్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి అండ్ వీల్ ఓపెన్ ఆల్మోస్ట్ టిల్ జనవరి ఎండింగ్ వరకు కూడా మార్చ్ ఇంటేక్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్ ఇస్ రైట్ టైమ్ ఫర్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ద అప్లికేషన్ సో దట్ వీ కెన్ హెల్ప్ దెమ్ గెటింగ్ ద అడ్మిషన్స్. ముఖ్యంగా జర్మనీ అని అంటే లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు ఎంతవరకు ఇంగ్లీష్ మాట్లాడతారో మనకు అర్థమవుదు. వాళ్ళు జర్మనీ నేర్చుకోవాలంటే ఇప్పుడు కష్టం పిల్లలకి. సో ఏంటి? సో ఆల్ ద ప్రోగ్రామ్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇవన్నీ 100% ఇంగ్లీష్ టాట్ అండి. సో ఎక్కడ కూడా స్టూడెంట్ కి జర్మన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. తర్వాత మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే వెళ్ళిన తర్వాత ప్రతి యూనివర్సిటీ కూడా ఫస్ట్ 6 months జర్మన్ లాంగ్వేజ్ వాళ్ళు ఫ్రీగా నేర్పుతారు. ఎవ్రీ యూనివర్సిటీ కూడా which is no matter it's public or private, they are going to teach for the first 6 months. ఆ తర్వాత అక్కడ అది చేస్తూ స్టూడెంట్స్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ ఏవో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా లోకల్ తో మమేకం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లోకల్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటారు. సో బై ద టైమ్ దే కంప్లీట్ 2 years లో దే ఆర్ ఇన్ అబ్సల్యూట్ కంఫర్టబుల్ పొజిషన్ టు స్పీక్ జర్మన్. ముఖ్యంగా జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అండ్ పోస్ట్ స్టడీస్ తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు లేకపోతే జాబ్ సర్చింగ్ లో వీళ్ళ సెటిల్మెంట్ కావచ్చు ఎలా ఉంటుందంటారు? సో జర్మనీ అనేటప్పటికి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ ఇండస్ట్రియల్ బేస్డ్ కంట్రీ అండ్ అక్కడ జాబ్ అవకాశాలు అయితే చాలా బాగా ఉన్నాయి. దానికంటే ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వీళ్ళు వెళ్ళి అడ్మిషన్ వచ్చిన తర్వాత 2 years లో మాస్టర్స్ ఉంటుంది. ఆ మాస్టర్స్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ వాళ్ళు 1.5 year వర్క్ పర్మిట్ ఇస్తున్నారు జస్ట్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. సో అక్కడ మాస్టర్స్ అయిపోయాక 1.5 year లో దే ఆర్ జస్ట్ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ ఎ జాబ్ విచ్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ జాబ్. యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ ఎ జాబ్ దేర్ యూ గెట్ ద వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ డన్. ఎస్. సో అలా ఒక 5 years ఆ దేశంలో వర్క్ చేస్తే దే గెట్ అప్ PR. ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నప్పుడు ఎన్ని అవర్స్ చేసుకోవచ్చు? ఈ పార్ట్ టైం జాబ్స్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు? సో పార్ట్ టైం జాబ్స్ జనరల్ గా ఏంటంటే లైక్ వైట్ కాలర్ జాబ్స్ అయితే జనరల్ గా పార్ట్ టైమ్స్ లో ఇవ్వరు. సో ఇట్ ఈస్ లైక్ యూజువల్లీ ఫుడ్ డెలివరీస్ ఆర్ రెస్టారెంట్స్ ఆర్ షాపింగ్ మాల్స్ ఇలాంటి చోట్ల జనరల్ గా మన స్టూడెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ ఫ్రీలాన్సర్ గా ఈ రోజు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు
ఒకవేళ మల్టీమీడియా వచ్చు, లేకపోతే వాళ్ళ యానిమేషన్స్ వచ్చు, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ప్రేయర్ ఎక్స్పర్టీస్ ఉంటే కనుక వాటిలో ఫ్రీలాన్సర్స్ గా ఇంకా బెటర్ గా సంపాదిస్తున్నారు. యాక్చువల్ గా జర్మనీలో మీరు అన్న ఇవి బాగుంటాయి, ఈ గేమింగ్ కావచ్చు, లేకపోతే ఈ స్కిల్స్ కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని విన్నాను. అండ్ మనం ఇంతకు ముందు మనం అనుకున్నట్లు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బేసికలీ పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఏంటంటే, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ యూజువలీ మాస్టర్స్ ఇస్ ఫర్ 2 years మాస్టర్స్ అండి, అండ్ దెన్ బ్యాచిలర్స్ ఇస్ ఫర్ 3 years. సో ఈ 2 years మాస్టర్స్ లో 3 semesters ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ ఉంటుంది. ఈ క్లాస్ రూమ్ యాక్టివిటీలో ఒక్కొక్క సెమిస్టర్ లో 5 సబ్జెక్ట్స్ చొప్పున 3 semesters లో 15 సబ్జెక్టులు చదువుతారు. ఈ 15 సబ్జెక్టులు వాళ్ళు బోత్ ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ రెండు కంప్లీట్ అయిపోతుంది ఈ 1.5 year లో. ఆ తర్వాత లాస్ట్ 6 months వచ్చి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 6 months లో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఒక కంపెనీలో దే హ్యావ్ టు వర్క్ ఫర్ 6 months యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. దెన్ ఓన్లీ దే గెట్ గ్రాడ్యుయేషన్. ఇంటర్న్షిప్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు 6 months వర్క్ చేస్తున్నారు అక్కడ కంపెనీలో. ఏ జర్మన్ కంపెనీలో వాళ్ళు ఒక ఎంప్లాయీగా రెగ్యులర్ గా వర్క్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ 6 months ఆఫ్ ఎక్స్పర్టీస్ వస్తుందో ఆ తర్వాత వీళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ ఎంప్లాయ్మెంట్ కి వీళ్ళకి స్కిల్ సెట్ ఏం కావాలి, వీళ్ళకి ఏమైతే మిస్ అయ్యాయి, ఇవన్నీ వీళ్ళు 6 months లో నేర్చేసుకోగలుగుతారు. తద్వారా ఏంటంటే వాళ్ళకి ఆ తర్వాత కోర్స్ తర్వాత చాలా మందికి ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తారో అక్కడ ఫుల్ టైం జాబ్స్ వస్తాయి. గ్రేట్ ఆపర్చునిటీస్ కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది, అంటే ప్రతి స్టూడెంట్ కూడా చాలా మంది ఏంటి, స్కాలర్షిప్ ఎట్లా వస్తుంది, కొంచెం మనం కాస్త గెటన్ అవ్వగలుగుతామా లేదా అనేది కూడా ఉంటుంది కదా. మరి జర్మనీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? జర్మనీకి ఏంటంటే బేసికలీ స్కాలర్షిప్స్ అనేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ మన పబ్లిక్ యూనివర్సిటీ పాపం వాళ్ళ ఫీజే తక్కువ, పాపం వాళ్ళ స్కాలర్షిప్ ఏం అడుగుతాం. సో దీట్ ఇస్ యాక్చువల్లీ ఆల్రెడీ ఫీజు ఫ్రీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ వచ్చిందంటేనే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో అఫ్ కోర్స్ ఎస్ అండి, వీళ్ళ పర్సెంటేజ్ బట్టి చాలా యూనివర్సిటీ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దానికి మన విదేశ్ కన్సల్టెన్సీ టీమ్ విల్ బి హ్యాపీ టు హెల్ప్ దెమ్ ఆన్ కేస్ బై కేస్ సిచ్యువేషన్స్. ఓకే. అండ్ చాలా మంది అక్కడే చదువుకున్నాక అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటారు. చాలా మందికి జర్మనీ అంటే ఒకలాంటి క్రేజీ ఉంటుంది. సో అప్పుడు మనం మన వీసా ఎక్స్టెన్షన్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అవి ఎట్లా మనం చూడొచ్చు? సో అది ఇంతకుముందు చెప్పినట్లండి, ఒక 5 years వాళ్ళు అక్కడ వర్క్ చేసినట్లయితే దే గెట్ ఏ PR. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా లైఫ్ లో ఇంకా వీసా అవసరం లేదు. ఆ తర్వాత ఇంకో 5 years ఉంటే PR వచ్చిన 5 years తర్వాత దే గెట్ ఏ పాస్పోర్ట్. సో ఎప్పుడైతే జర్మన్ సిటిజన్ అవుతామో ఇంకా ఆటోమేటిక్ గా 166 దేశాలకి వీసా లేకుండా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు ప్రశాంతంగా. అమెరికా, ఆస్ట్రేలియా, ఏ దేశంకి వెళ్ళాలన్నా కూడా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడం. అండ్ ఈ జర్మనీకి ఎస్పెషల్లీ వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? జర్మనీ వీసా ప్రాసెస్ ఏంటంటే ఆల్మోస్ట్ టచ్ వుడ్ వి హావ్ 100% సక్సెస్ రేట్. 100%? yes. అంటే 100 మంది స్టూడెంట్ నేను తీసుకుంటే 100 మందికి వీసాలు వచ్చాయి. అంటే మనం కూడా ఎప్పుడు మాట్లాడుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, బ్యాంక్ లోన్స్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎలాంటి మనకు దగ్గర ఉండాలి. సో దాని సిస్టమ్ ఏంటంటే జర్మనీ వాళ్ళు 3 థింగ్స్ పెట్టారు. ఒకటేమో APS వెరిఫికేషన్ అని పెట్టారు. APS వెరిఫికేషన్ అంటే మన అకాడమిక్ సర్టిఫికేషన్స్ మనమే 18,000 రూపాయలు గవర్నమెంట్ ఢిల్లీ జర్మన్ ఎంబసీకి పే చేసి మనం అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకుంటే వాళ్ళు 1 month లో వాళ్ళు మన JNTU అయితే JNTU, OU అయితే OUకి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి మన అకాడమిక్ సర్టిఫికేట్స్ ఆర్ జెన్యూన్. 2 IELTS ఆర్ TOEFL కంపల్సరీ, అది మినిమం 5.56 ఉంటే సరిపోతుంది. విచ్ అగైన్ ఇది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ లో వాళ్ళు వెరిఫై చేస్తారు. 3 వచ్చేటప్పటికి డబ్బులు జర్మనీలో ఏంటంటే మామూలుగా మనకి ఇండియన్ అకౌంట్ లో డబ్బులు చూపించేస్తే ఆ వీసా ఆఫీసర్ కి ఎప్పుడు డౌటే ఉంటుంది, ఇదేంటి కేవలం నాకు చూపించడం కోసం తెచ్చారేమో అని. అయితే జర్మనీకి అవకాశం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే జర్మనీలో వాళ్ళు బ్లాక్డ్ అకౌంట్ అని సిస్టమ్ పెట్టారు. ఈ బ్లాక్డ్ అకౌంట్ లో ఏంటంటే స్టూడెంట్ ముందుగా తన పేరు మీద జర్మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో 12,000 యూరోలు వేయాలి. 11,906 యూరోలు టు బి ప్రిసైజ్. అంటే మన కరెన్సీ ఇండియన్ ప్రకారం దాదాపు ఒక 11.5 లక్షల రూపాయలు స్టూడెంట్ పేరు మీద ముందుగానే అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేసుకుంటారు. తద్వారా ఏంటంటే అది స్టూడెంట్ వీసా వచ్చి అక్కడ వెళ్ళాక నెల దాంట్లో నుంచి 1,000 యూరోస్ చొప్పున వాళ్ళు వెనక్కి ఇస్తారు. 12,000 యూరోస్ మనది ఒక సంవత్సరం పాటు మన లివింగ్ ఎక్స్పెన్స్ ముందు వేస్తాము. వెళ్ళిన తర్వాత స్టూడెంట్ కి ఏ నెల కానాలి డబ్బులు వచ్చేస్తాయి. తద్వారా ఏంటి ఆ జర్మన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ వెరీ క్లియర్ క్లారిటీ దట్ వీళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ స్టూడెంట్ వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేనా ఇవ్వరు, వాళ్ళు నెల అయితేనే ఇస్తారు. సో అబ్సల్యూట్లీ. సో దీని ద్వారా ఏమైపోయింది, మన డబ్బుల విషయంలో సేఫ్. కాబట్టి ఇక వీసా ఆఫీసర్ పాపం ఇంకే కారణం లేక వాళ్ళు వీసాలు ఇస్తున్నారు. అసలు మీరు ఎందుకు చెప్పారా ఇది అనుకున్నాను కానీ మంచి టర్మ్స్ కండిషన్స్ చాలా బాగున్నాయి. రైట్. సో అదైతే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఆస్తులు, తనఖాలు, బ్యాంక్ లోన్స్ ఏమి అవసరం లేదు. చాలా మందికి డౌట్స్ అండి ఇవి, ఎంత సొల్యూషన్స్ ఎట్లా చెప్తున్నారనంటే ఏం లే నథింగ్ అని చెప్తున్నారు. రైట్. సో ఇది విన్న పేరెంట్స్
ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది, రైట్, మన పిల్లల్ని మనం పంపించుకోగలం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మీరు చెప్తున్న ఈ ప్రాసెస్ ఇదంతా చూసిన తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పిల్లల్ని విదేశాల్లో చదివించుకోవచ్చు. ఎప్పటి వరకు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే పిల్లల్ని పంపించగలరేమో అనుకునే దగ్గర మీరు మంచి మంచి సొల్యూషన్స్ ఇవన్నీ చెప్తున్నారు. సో మరి విదేశ్ కన్సల్టెన్సీని కలవాలి అని అంటే, సంప్రదించాలి అంటే ఏం చేయాలి? అది బిఫోర్ దట్ అంటే ఐ వుడ్ జస్ట్ లైక్ టు టెల్ వన్ మోర్ స్మాల్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒకేసారి 12 లక్షలు పెట్టాలన్నా, ఒక్కోసారి ఆ ఫీజు ఒక 8 లక్షలు 10 లక్షలు అన్నా కూడా పెట్టలేరు. సో ఇక్కడ విదేశ్ కన్సల్టెన్సీ అంటే వీఆర్ వర్కింగ్ అఫీషియల్లీ విత్ ఆల్మోస్ట్ 8 నేషనలైజ్ బ్యాంక్స్ అండి. సో వేర్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు గెట్ ద లోన్స్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ లోన్స్ కి ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్ జర్మనీకి ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే ఇండియన్ బ్యాంకింగ్స్ కూడా యాక్చువల్లీ జర్మనీకి వెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి వాళ్ళ ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా స్టూడెంట్స్ లోన్స్ ఈజీగా రీపే చేస్తున్నారు. కాబట్టి ది బ్యాంక్స్ ఆర్ ఆల్సో డూయింగ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఫర్ జర్మనీ. అయితే ఈ ముందు చెప్పిన బ్లాక్డ్ అకౌంట్ కూడా బ్యాంక్ లోన్ వాళ్ళే లోన్ శాంక్షన్ చేసి వాళ్ళే జర్మన్ బ్లాక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఇంకెక్కడ కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీరు ఒకసారి విదేశ్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ చేస్తే విదేశ్ కన్సల్టెన్సీ టీమ్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మీకు ఇంక్లూడింగ్ స్కాలర్షిప్ అండ్ లోన్స్ తో పాటు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్సెక్యూర్డ్ గా కూడా పేరెంట్స్ ఫీల్ అవ్వకూడదు. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేయడానికి విదేశ్ కన్సల్టెన్సీ ఏంటంటే వీ హావ్ 14 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా అండి. సో మీరు ఎక్కడ దగ్గరగా ఉన్నట్లయితే ఆ దగ్గర బ్రాంచ్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. అండ్ ఇంకా కూడా చాలా మందికి అదే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాము, మేము హైదరాబాద్ లో లేము, లేకపోతే వేరే దగ్గర ఉన్నాము, తెలుగు వారే వేరే స్టేట్ లో ఉన్నాము, ఎలా అని కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో విషయం చెప్తానండి, మాకు యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ మేము జర్మనీకి పంపించేటప్పుడు కూడా చాలా స్టూడెంట్ నాకు పంజాబ్ నుంచి, జమ్మూ నుంచి, ఢిల్లీ నుంచి ఉంటారు. కొన్ని చోట్ల మా బ్రాంచెస్ లేవు అండ్ దే నెవర్ విజిటెడ్ us. అంతా ఫోన్ లోనే అయిపోయింది. అంతే. ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు కోవిడ్ యాక్చువల్లీ మేము అప్పటి నుంచి కొద్దిగా మారాము. అంతకు ముందు వరకు ఏంటంటే ఫిజికల్ గా మనుషులు వచ్చేవారు ఎక్కువ, మనకు ఆ ట్రెడిషనల్ సిస్టమ్ అలవాటు కదా. ఆ తర్వాత కోవిడ్ దగ్గర నుంచి చాలా మంది ఫోన్లు మాట్లాడడం మొదలు పెట్టాము. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల నుంచి యాక్చువల్ స్టూడెంట్స్ దో దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, దే ఆర్ అబ్సల్యూట్లీ కాంటాక్టింగ్ us అండ్ యాక్చువల్లీ ఇది చాలా నార్మల్ అయిపోయింది ఇప్పుడు. నౌ ఇట్స్ ఎ న్యూ నార్మల్ ఫర్ us. ఎవరైనా మీ పిల్లల్ని జర్మనీ పంపించాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి కాల్ చేస్తే చాలు, ఇంకా రెండోది అవసరం లేదు. మన నెక్స్ట్ అంతా మన విదేశ్ కన్సల్టెన్సీ చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ పిల్లలకి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కి రకరకాల డౌట్స్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా చక్కటి క్లారిఫికేషన్స్ ఇచ్చేసారు, మంచి ఆన్సర్స్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం మంచి సొల్యూషన్స్ కూడా చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.